నిన్న కూడా నేను ఒక పిలిపిస్తే ముందు 33,000 ఎకరాలు ఇచ్చారు. నిన్న మళ్ళీ వచ్చి 17,000 ఎకరాలు 10 గ్రామాల నుంచి స్వచ్ఛందంగా రైతులు ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారంటే అది ఈ ప్రభుత్వం పైన నమ్మకం. ఒక నమ్మకం వల్ల రాజధాని ల్యాండ్ మానిటైజేషన్ ప్రాజెక్ట్ ఇది. రాజధాని నిర్మాణంలో రైతులు భాగస్వాములు. వాళ్ళు ఇచ్చిన భూమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి కొంత భూమి అమ్మి ఆ అప్పులు కూడా కట్టే పరిస్థితికి వస్తున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి, మన రాష్ట్రంలో గొడ్డలి పార్టీ ఒకటి ఉంది. ఆ పార్టీని మీరు చూస్తే వాడికి పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టే మనసు కూడా ఉండదు. అన్నా క్యాంటీన్ పెట్టాం. అన్నా క్యాంటీన్ మూసేశారా లేదా అని నేను అడుగుతున్నా. మా రామానాయుడు నువ్వు మూసేశావు, నేను స్వచ్ఛందంగా పెడతానంటే నువ్వెవడు పేదవాడికి భోజనం పెట్టడానికి? నువ్వు పెట్టడానికి లేదని రామానాయుడు మీద కేసులు పెట్టి బలవంతంగా క్లోజ్ చేసి దానికోసం పోరాటం చేసిన వ్యక్తి రామానాయుడు గారు. ఈరోజు మీరు చూస్తే ముందున్న 2,203 కాకుండా ఇంకా అదనంగా 207 ప్లస్ అదనంగా 62 ఓపెన్ చేశాను. 269 అన్నా క్యాంటీన్లు పనిచేస్తున్నాయి. భవిష్యత్తులో ఒకటే హామీ ఇస్తున్నా, పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టలేని ప్రభుత్వాలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఆ విషయంలో మాకు ఒక స్పష్టత ఉంది. అయితే ఈ గొడ్డలి పార్టీ మాత్రం వాళ్ళకు తెలిసింది ఒకటే, విధ్వంసం, కూల్చడం, నరకడం. మామూలుగా చూస్తే పోస్టర్లకి నరబలిస్తారు. ఏం తమ్ముళ్ళు విన్నారా ఎప్పుడన్నా? అంటే ఏంటి సందేశం? నరబలిచ్చారంటే అందరిని నరకుతామనా? ఇక్కడ ఉండేది CBN 95, కేంద్రంలో ఉండేది నరేంద్ర మోడీ, ఇంకో పక్క మా మిత్రుడు పవన్ కళ్యాణ్. నరకడాలు కాదు, కూల్చడాలు చేస్తే ఎవరిని వదిలిపెడతావా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా. ఆడబిడ్డలు మీరు చెప్పండి.